ఇక్కడ మాకు తెలియకుండానే మేము బలి అయినాము. కాబట్టి దయచేసి మాకు భవిష్యత్తులో ఇంటి జాగా ఇచ్చి మమ్మల్ని నిలబెట్టండి అని చెప్పి గవర్నమెంట్కి దరఖాస్తు రాస్తే రేపు ఏదైనా అటువంటి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ లిస్ట్లో ఉంటారు. ఎందుకంటే మీకు ఇబ్బంది జరిగింది మాకు తెలుసు, అధికారులు వాళ్ళ డ్యూటీ చేసింది, వాళ్ళదేం తప్పులేదు, కానీ మీకు అనుకోకుండా మీకు నష్టపోయింది. కాబట్టి వాళ్ళ రూల్స్ అన్ని మనం చెప్పలేము. హైదరాబాద్ కూడా అదే జరుగుతూ ఉంది, నాగార్జునది కూడా తులగొట్టి తప్పు ఉంటే వినండి. కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోండి. ఇట్లా మేము బుడగజల్లాము మాకు ఇళ్ళ జాగా మాకు ఇస్తే మేము అక్కడ కట్టుకొని స్థిర నివాసం ఏర్పరుస్తాము. పక్కాగా మాకు సంతకాలతోటి మాకు ఇల్లు ఇచ్చేయగలరని చెప్పి ఆ దరఖాస్తు చేస్తే రేపు భవిష్యత్తులో కూర్చున్నప్పుడు మీరు మొదటి లిస్టులో ఉంటారు. ఇట్లనే వాళ్ళను వీళ్ళను నమ్మి ఏమో చేస్తే 10 ఏళ్ళు అయిపోయింది, మీకేం రాలేదు, డబుల్ బెడ్రూమ్ అయితే ఒక్కరికి రాలేదు. కానీ మేము ఉన్న పట్టాలుగానే తీసుకున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఉన్న పట్టాలుగానే తీసుకున్నారు, ఉన్న పట్టాలు కూడా గుంజుకున్నారు సార్. అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టాలుగానే తీసుకున్నారు సార్. రాదు చెప్పాలి కదా వాళ్ళకి తెలియాలి. గవర్నమెంట్ ద్వారా మీకు ఒక పత్రం రావాలి, ఇదిగో ఈ ఫలానా వెంకటమ్మకు ఈ జాగా 60 గజాలు మేము ఇస్తున్నాము అని చెప్పి అధికారులు సంతకం పెట్టింది మీ చేతికి వస్తే 100 ఏళ్ళైనా కూడా అది ఎక్కడికి పోదు. ఎవరో బ్రోకర్లను నమ్ముకొని 50,000 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు గిడగట్టుకో అంటే ఆ వచ్చిన వాళ్ళు ఆఫీసర్లు చూస్తూ ఊరుకోరు. వాళ్ళ డ్యూటీయే గవర్నమెంట్ జాగా రక్షించాలి, దాన్ని పేదల కోసమో స్కూల్ కోసమో హాస్పిటల్ కోసమో దాని భవిష్యత్తు కోసం కాపాడాలి. వాళ్ళ డ్యూటీ అది. గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది అందుకు. కాబట్టి వాళ్ళని తప్పు పడితే వీళ్ళని తప్పు పడితే వచ్చేది ఏం లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిండ్రు. కానీ మీకు కొద్దిగా ఇబ్బంది అయింది. వినండి, ఆ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం మేము అందరం కలిసి చేస్తాం. ఓకే సరేనా? ఇప్పుడైతే పోయి మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫంక్షన్ నిమ్మలంగా ఆల్మోస్ట్ ఫంక్షన్ ఉండండి. రేపు అది కూడా గుంపులు ఒక్కొక్కరు పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దరఖాస్తు ఇవ్వండి. ఎట్లుంటుంది అంటే గుంపులు మీద పడితే కాదు పరిష్కారం. ఒక్కొక్కరు పోయి మీ దరఖాస్తు రాసుకొని ఇట్లా మా పరిస్థితి ఉంది, మాకు దయచేసి ఏదైనా ఇల్లు మాకు భూమి ఇప్పియండి అని చెప్పి ఒకడొకడు వస్తాడా కొత్త వచ్చి కలిస్తే వాళ్ళని చూస్తారు, మమ్మల్ని గుర్తున్నాం సార్. ఇదేంటి సార్ వచ్చి కట్టుకుంటారు, ఎవరు కడతారంటే ఎవరి నుంచి పర్మిషన్ చేసుకుంటారు ఏమో సార్, కట్టుకుంటారు. మేము ఆడుకోపోతే నీదేంద్రా భయ్య అని అంటారు. చేతిలో పక్కా ఇల్లు వచ్చి ఎవ్వరు కూలగొట్టిన ఇల్లు మేము తయారు చేసి మీకు ఇస్తాం. కాకపోతే ఓర్చుకోబట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే మన భగవంతులు ఇబ్బందిగా రానికి. కానీ మీరు ఎక్కడ పోయినా మీ పిల్లలు అక్కడ చదువుకునేటట్టుగా వాళ్ళ భవిష్యత్తు సేఫ్గా ఉండేటట్టుగా మా ప్రభుత్వం కానీ మా అధికారులు కానీ చేస్తాం సార్. ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో ఉన్నాయి, మాకు భయం అవుతుంది, పండుకొని భయం అవుతుంది. జేసీపీలు ఎప్పుడు మా ఇంట్లో ఉన్నాయి సార్, ఉన్నాయి, మా ఇంట్లో కొట్టలేరు, ఉన్నాయి మా ఇంట్లో. రేపు ఎంఆర్ఓ గారి దగ్గర దగ్గర బ్లాంకెట్స్ పట్టా తీసుకున్నారు. చెప్పండి. అబద్ధం చెప్పండి. మీరు ఎవరైనా కొత్తోళ్ళు కట్టేటప్పుడు మీరే అందరూ ఆపితే ఈ పరిస్థితి రాకుంటుంటాయి కదా. మస్తు చెప్పినాం సార్, చెప్పి మాకు సాల్ అయ్యి మాట్లాడితే నీకు న్యాయం జరుగుతుంది. 8 నెలల నుంచి ఇల్లు కట్టింది ఉన్నాయి సార్, మా ఉన్నాయి. కొంతమంది మనోళ్ళు మోసపోయారు, అవతల మోసం చేసి నాకు తెలుసు అంతే. దాన్ని ఒప్పుకొని మా మీద నమ్మకం పెట్టుంది. భవిష్యత్తులో కలెక్టర్ గారిని మిమ్మల్ని ఎట్లా చేయాలి, పర్మనెంట్గా మీకు ఏం చేయాలి, ఏదో ఈ రోజు రేపు సమస్య చేసి పోయేటోళ్ళం కాదు మేము. మీకు మళ్ళా మీకు ఎట్లా న్యాయం అవుతుంది అని దాన్ని చేసి పరిష్కారం దాన్ని పెడతాం. అంతేగాని ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ జాగా ఉంటే అక్కడ గుజరాత్ కడుతుంది మాది అయిపోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ కూడా నైట్ వస్తారా సార్? ఉన్నాయి. నేను తెలియక కట్టుకున్నా, నేను మోసపోయినా, నాకు పట్ట ఒరిజినల్ పట్ట ఇవ్వండి, నష్టపోయాడు రాస్తుంది కదా. నువ్వేం రాస్తావు? నీ బాధ ఏంది? నీది రాస్తావు. అట్లా వాళ్ళ కేటగిరీ అది అయిపోతుంది కదా. మోసం పట్టాలు లేక ఇల్లు కట్టుకున్నారు, పట్టాలు ఉండి ఇల్లు కట్టుకున్నారు, ఉంది కానీ అది డూప్లికేట్ ఒరిజినల్. మళ్ళీ ఏం రారు.
అదే భయం అవుతుంది సార్. మీరు ఆడికి పోతే మీ మీద కేసు అయితే ఆడికి పోకండి. సామాన్ తెచ్చుకోవాలి, ఇచ్చిపెట్టు. రామాంజనేయులు మీరు మళ్ళీ ఆడికి పోయారు అనుకో, రేపు మళ్ళీ టెంట్లో వచ్చి అన్న వచ్చి వదిన వచ్చి బామార్ది వచ్చి అని దండం చేస్తే మొన్నటిదాకా మీకు పడసటికలు అనుకున్నాడు, ఇలా మీరు నాశనం పెట్టింది. అర్థమైంది? అంత మళ్ళీ ఆడికి పోతే మీకు కేసు అయితే మేము రానియం. మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడు సార్ చెప్పినట్టు చెప్పిండా మీకు పరిష్కారం చేస్తామన్నప్పుడు చెప్పలేదు. చెప్పలేదు సార్. ఇప్పుడు మీకు పర్మనెంట్ పరిష్కారం దొరుకుతుంది, ఒప్పుకోవాలి. మీరు ఇప్పుడు సార్ మాట మీద నమ్మకం ఉంది, చెప్పినట్టు విని ఆడికి పోకండి, ఇక్కడ ఉండండి. పొద్దుగాల ఎంఆర్ గారు దరఖాస్తు చేయండి, మేము ఎంఆర్ గారు లిస్ట్ తీసుకుంటాం, మీకు ఏం చేయాలో చేస్తాం. మళ్ళీ ఆడ పోయి గడబడి చేస్తాం, చేస్తామంటే